టారిఫ్ దెబ్బతో కొండెక్కిన గోల్డ్, భారత్ ఉత్పత్తులు వద్దంటున్న వాల్మార్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ట్రంప్ టారిఫ్లపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పందిస్తూ ఇప్పుడు ఆ తీవ్రత కనిపించకపోయినా మధ్య దీర్ఘకాలంలో భారత్పై ఈ ప్రభావం గట్టిగానే ఉండొచ్చన్నారు. దేశ జీడీపీలో ఎగుమతుల వాటా దాదాపు 22% ఉందని, ఇందులో 17% అమెరికాదే ఎగుమతి అవుతున్నట్టుగా గుర్తు చేశారు. దీంతో భారత జీడీపీ 6% తగ్గిపోవచ్చని తెలిపారు. భారత్ ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలు విధించడంతో అమెరికా రీటైల్ వ్యాపార దిగ్గజాలు అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతానికి భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేసుకుంటున్నట్టు వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి సంస్థలు ప్రకటిస్తున్నాయి. భారత ఉత్పత్తులపై పడే అదనపు భారాన్ని మోసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఇండియా తమకు అతిపెద్ద మార్కెట్ కావచ్చని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. తాజాగా చాట్ జీపీటీ 5 మోడల్ను ఆయన విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల భారత్ మొగ్గు చూపుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుందని ఆల్ట్మన్ వ్యాఖ్యానించారు. అమెరికా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి 10 ఏళ్లకు పైగా క్యూలో ఉన్న వారికి రిలీఫ్ కల్పించాలంటూ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతిపాదించింది. 20,000 అమెరికన్ డాలర్స్ అంటే భారత కరెన్సీలో 16.9 లక్షలు చెల్లించిన వారి దరఖాస్తును ఫాస్ట్ ట్రాక్ లో ప్రాసెస్ చేయాలని తెలిపింది. 2035 నాటికి లీగల్ ఇమిగ్రేషన్ వీసా బ్యాక్ లాక్ ను తొలగించాలని పేర్కొంది. రిలయన్స్ రిటైల్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 33,696 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రిటైల్ రంగాన్ని మరింతగా విస్తరించేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అంత క్రితం ఏడాది పెట్టినటువంటి పెట్టుబడులతో పోలిస్తే 37% పెరిగినట్టుగా తన నివేదికలో వెల్లడించింది. దీంతో రీటైల్ అవుట్లెట్ల సంఖ్య 20,000 చేరుకుంది. అపర కుబేరుడు చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 5వ ఏడాది కంపెనీ నుంచి ₹1 వేతనంగా తీసుకోలేదు. దేశాన్ని కరోనా కుదిపేసిన దగ్గర నుంచి ఆయన జీతం తీసుకోకుండా ఉన్నారు. ముఖేష్ వారసులు కూడా ఎలాంటి వేతనం తీసుకున్నప్పటికీ బోర్డు సభ్యులుగా సిట్టింగ్ ఫీజు, కమిషన్ రూపంలో కొంత మొత్తం అందుకున్నారు. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసి ఆశ్చర్యక ఆర్థిక ఫలితాలు ప్రకటించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను సంస్థ 10,987 కోట్ల నికర లాభం గడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 10,461 కోట్ల లాభంతో పోలిస్తే 5% వృద్ధిని కనబరిచింది. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకు సంస్థకు 1,02,930 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాది జనవరి నుంచి జూలై 21 వరకు దేశీయ విమానాల్లో 190 సాంకేతిక సమస్యలు ఏర్పడ్డట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. 2024 మొత్తం మీద 421 సాంకేతిక సమస్యలు నమోదయ్యాయని వివరించారు. ఇక ఈ ఏడాది 2,458 విమాన సర్వీసులను రద్దు చేయడం లేదా వాయిదా వేశామని పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా 325 మిలియన్ల విలువైన లగ్జరీ సూపర్ యాచ్ షిప్లను వేలం వేయబోతోంది. ఇది రష్యాకు చెందిన నౌక కావడం చర్చనీయాంశంగా మారింది. యుక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అమెరికా దీన్ని స్వాధీనం చేసుకుంది. ఈ వేలం సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా గోల్డ్ రేట్స్ కొండెక్కుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం ధర ₹760 పెరిగి 1,03,310 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర ₹700 పెరగడంతో తులం గోల్డ్ 94,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండి 1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.